మన దేశంలో ఊరగాయలను ఆహారంతో పాటు విరివిగా తీసుకుంటారు. ఊరగాయలు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పూర్వకాలంలో మామిడి, నిమ్మ, ఉసిరి, క్యారెట్ వంటి అనేక రకాల ఊరగాయలను ఇళ్లలో విస్తృతంగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు చాలా మంది మార్కెట్లో లభించే ఊరగాయలను కొని తింటున్నారు. కానీ ఈ ఊరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సందేహం చాలా మందికి ఉంది. మీరు కూడా ఊరగాయను ఇష్టంగా తింటున్నారా? అయితే చివరికి జరిగేది ఇప్పుడే చూడండి. ఊరగాయలు సాధారణంగా కూరగాయలు లేదా పండ్ల నుండి తయారు చేస్తారు. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సరిగ్గా తయారు చేసిన ఊరగాయలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పులియబెట్టిన ఊరగాయలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగుంటాయి. పసుపు, మెంతులు, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలు మంటను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఊరగాయల ఉప్పు, కారంగా ఉండే రుచి నోట్లో లాలాజలం, జీర్ణ రసాయన విడుదలను ప్రేరేపిస్తుంది. ఆహారం జీర్ణం కావడాన్ని సులభం చేస్తుంది. ఆకలి తక్కువగా ఉన్నవారికి లేదా తేలికపాటి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఊరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. మితంగా తీసుకుంటే ఊరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయని డైటీషియన్లు వివరిస్తున్నారు. ఎక్కువ ఊరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఊరగాయల్లో అధిక మొత్తంలో ఉప్పు, నూనె ఉంటాయి. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులకు దారితీస్తుంది. అధిక ఉప్పు మూత్రపిండాలపై ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. నిర్జలీకరణం లేదా వాపుకు కారణమవుతుంది. ఇంకా చాలా కారంగా ఉండే ఊరగాయలు గుండెల్లో మంట, ఆమ్లతను పెంచుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు లేదా కడుపు వ్యాధులతో బాధపడేవారు చాలా పరిమిత పరిమాణంలో ఊరగాయలను తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు కూడా అధిక ఉప్పు, సుగంధ ద్రవ్యాలు కలిగిన ఊరగాయలను నివారించాలి. ఇంట్లో తయారు చేసిన ఊరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో రసాయనాలు ఉండవు. వాణిజ్య ఊరగాయలను సాధారణంగా హానికరంగా పరిగణిస్తారు. వాటిలో ప్రిజర్వేటివ్లు, ఆహార రంగులు, అదనపు నూనె, ఉప్పు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. మీరు మార్కెట్ నుండి ఊరగాయలను కొనుగోలు చేస్తే మంచి నాణ్యమైన ఊరగాయలను కొనుగోలు చేసి వాటిని తక్కువగా తినండి.